శ్రీ శృంగేరి శారదాంబ నమోస్తుతే. మీకు తెలుసా? శృంగేరి శారదాదేవి ఆలయంలో అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వయంగా శ్రీచక్రాన్ని స్థాపించారు. అంతేకాకుండా 13వ శతాబ్దానికి చెందిన హొయాసులు నిర్మించిన 12 స్తంభాలతో కూడిన ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ ఆలయంలో 12 రాశి స్తంభాలు సూర్యుడి కిరణాలు అనుసరణలో నిర్మించబడ్డాయి. ఉత్తరాయణ లేదా దక్షిణాయనం సమయంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన పిల్లర్లపై కిరణాలు పడతాయి. అంతేకాకుండా ఈ అంతుచిక్కని పరిజ్ఞానంతో సూర్యచంద్రుల యొక్క కలయికను కూడా తెలుసుకోవచ్చు. ఆలయంలో సూర్యకాంతి దేవతామూర్తిపై పడి విధానం సూర్యుడి కదలికల ప్రకారం ఉంటుంది. వసంత లేదా శరదృతువులో ముఖ్యమైన సమయాల్లో కాంతి రశ్మి ప్రసారం అవుతుంది. ఇది ప్రాచీన సూర్య గడియలతో పోల్చవచ్చు. చూసారా, 13వ శతాబ్దానికి చెందిన హోయసుల యొక్క పరిజ్ఞానం. దేవి నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.